చెరుకు రసం చిక్కగా తయారు చేసి అందులో గారెలు వేస్తాం. అంటే చిక్కగా తయారు చేయాలంటే దీంట్లో మనం కలపాలనా? చెప్తా. చెరుకు రసం ఆ గిన్నెకి చెప్తా పొయ్యి మీద. ఇవే కదా. ఏదేమైనా బాబాయ్, ఈ భోగి సంక్రాంతి వచ్చిందంటే చెరుకు ఏం దొరుకుతుంది? ఫుల్లుగా చెరుకు ఇట్లా ట్రాక్టర్ల మీద పోతూనే ఉంటుంది. ఉరుక్కుంటావే ఇరుసుడే. దొరికిన మనకు మనకి ఇరుస్తారు. ఏం చేస్తాం? ఎన్ని తన్నులు పడ్డాను అట్లా. ట్రాక్టర్లో తీసుకెళ్తుంటారు కదా, వాళ్ళకి తెలియదు మనం వెనక్కి నుంచి లాగేస్తుంటారు. అప్పటికే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. రెండు పొయ్యిలు వెలిగింది చెప్తా. బై మిస్టేక్ లా సైడ్కి వచ్చేసి ఇట్లాగా నిరిచిందో అని ఆపుతారు ట్రాక్టర్. చెరుకు గడతోనే విమానం మోత ఇక్కడ కూడా వెలిగించు. ఈ చెరుకు రసం వేసి అందులో బాగుంది చెరుకు రసం. ఒక్క గ్లాస్ తాగితే ఉంటుంది బాబాయ్. తాగుదు లేదా చివరి ఆడ తాగుదా మొత్తం పోపించేసినావు కదా. అయినా నాకు అర్థం కాదు. ఒక నిమిషం బాబాయ్, తేగలతోని పకోడీలు, చెరుకు రసంతో గారెలు, బుర్రలో ఏం పెట్టుకుంటూ నాకు అర్థం కాదు. ఇట్లా డిఫరెంట్ ఐడియాలు వస్తాయి. సాంబారం అందుకో, అన్ని సక్సెస్ అవుతాయి, అన్ని బాగుంటాయి. మళ్ళీ ఆ యాలకుల పొడి ఉంది వేసాయి చెరుకు రసంలో. ముందు నువ్వు ప్రయత్నించి తర్వాత నాకు చెప్తావా? అంతేగా. యాలకుల పొడి. ఇదేమో మినప్పప్పు పిండి. ఇదా? మినప్పప్పు నానబెట్టి అంతే పిండి వేసుకున్నావా? అంతే. ఇగో జీలకర్ర, సోంపు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, చేయి తడి చేసుకుని బాగా కలిపేసి వేసేయడమేనా? గారెలు వేసాడు. దీంట్లో అలాగే చేయి తడుపు ఫస్ట్. ఇప్పుడు కలపాలా? కలుపు. కింద పెట్టి బాగా కలుపు. బాబాయ్, ఇందులో కొంచెం ఆయిల్ చుక్క ఏమంటావా? వేసుకో. చేయి తడిపేసి ఒక్కసారి నెయ్యి వేసుకో. నెయ్యా? నూనె ఎందుకు? అది కరెక్ట్. బాగుంటుంది. మళ్ళీ కొత్త ఐడియా. ఎన్ని ఆగు. ఎంత గుజ్జో. నూనె మాట తగ్గించు. ఒక 5 నిమిషాలు అలా కలుపుతుండు. అలాగే ఒక్కసారి చూడిగో. పర్ఫెక్ట్. కలిపినా అరిటాకు సాయంతో వేసి అలాగే కొంచెం నీళ్లు తడిపి మొదలెట్టు. అరటాకు కొంచెం నీళ్ళు తడుపుతా. నీళ్ళు దగ్గర పెట్టుకో. అలాగే బాబాయ్, చేలు కడిగేస్తాయి ఫస్ట్. గుడ్. బాబాయ్, ఒక్కసారి వెడల్పు చూడు. చాలా.
8 నుంచి 10 నిమిషాలు వేగాలి. పూర్తిగా వేగి క్రిస్పీగా రాకూడదు. చెరుకు రసంలో నానబెడతాం కాబట్టి 80 to 90% వేగితే చాలు. 10 నిమిషాలు అయింది, జాగ్రత్త చేసి 5-10 నిమిషాలు వీటిలో చెరుకు రసంలో ఈ గారెలు నానితే సరిపోతుంది, రెడీ అయిపోతుంది తినడానికి. ఓకే. కానీ బాబాయ్ ఇలాంటి వంటలు నేను ఎప్పుడు చూడలేదు, ఎక్కడా వినలేదు బాబాయ్. అరే కొత్త రకాల వంటలు చెప్పించడంలో నీకు సాటి ఇంకొకరు లేరు. బాబాయ్ హోటల్ ప్రత్యేకత అది. ఇలాంటి వంటలు చేయాలంటే మన బాబాయ్ హోటల్కే రావాలా, మన ఆ బాబాయ్ హోటల్లోనే తినాలా. కాడ గిన్నె అందుకో చెప్తా. అందుకుంటా అందులోకి మార్చి. కానీ విని ఎరగని వంటలతో మునుపెన్నడూ తినని రుచులతో మనసుని ఆహ్లాదపరిచే సువాసనలతో బాబాయ్ హోటల్. బాబాయ్ హోటల్ ఒకసారి రండి, తనివి తీరా తినండి, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. అంతే కదా బాబాయ్. ఇప్పుడు ఆ చెరుకు రసం వేసి అది ఒక 10 నిమిషాలు నానితే ఫుల్ టేస్ట్. ముందుగా గిన్నెలో చెరుకు రసం, యాలకుల పొడి వేసి బాగా మరిగించుకోవాలి. నానబెట్టి రుబ్బుకున్న మినప్పప్పులో జీలకర్ర, సోంపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గారెల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని మరుగుతున్న చెరుకు రసంలో వేసి 5 నిమిషాలు ఉంచి ఒక గిన్నెలోకి తీసుకుంటే చెరుకు రసం గారెలు రెడీ.